పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు తొలి ఓటమి నమోదైంది. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే అహ్మదాబాద్లో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్. అయితే బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ విభాగాల్లో కూడా తేలిపోయింది టీమిండియా. ఇండియాకు అలవాటుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొలి ఓవర్లో వికెట్ను ఇచ్చుకోవడం, అంటే గత మ్యాచ్ల్లో అభిషేక్, నిన్నటి మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం జరిగింది. ఇక ఫామ్లోకి రాలేకపోతున్నారు అభిషేక్ శర్మ, ఇక కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు తిలక్ వర్మ. ప్రస్తుతం పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక శివం దూబే ఆడలేకపోతే మరింత ఘోరమైనటువంటి ఓటమి ఉండేటువంటి అవకాశం. సో స్లో బాల్స్ను అంచనా వేయలేక పూర్తి స్థాయిలో షాట్లు ఆడినటువంటి ప్లేయర్స్ కూడా కొంతవరకు విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక టీమిండియా బ్యాటర్లకు చెమటలు పట్టించారు కేశవ్ మహారాజ్. ఇక సూపర్ ఫామ్లో ఉన్నటువంటి అక్షర్ పటేల్ను తప్పించి సుందర్కు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం. ఇక అక్షర్కు ఎందుకు తప్పించారంటూ కూడా టీం ఇండియా ఫ్యాన్స్ కూడా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. ఇక మిగిలినటువంటి 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్కు ఛాన్స్ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నిన్న టీమిండియాకి సంబంధించినటువంటి ఆడినటువంటి విధానం చూస్తే ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పాపం తల కిడికిడు అన్నట్టు మొత్తం, అంటే బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ లో కానీ తీవ్రమైన, అంటే మొత్తం అంటే బౌలింగ్ ఆర్డర్ కి సంబంధించి బౌలింగ్ పెద్ద చెత్తగా ఏమని అనుకోండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని 187 పరుగులు కట్టడి చేయడం, సౌత్ ఆఫ్రికాలో కూడా ముగ్గురు ఆడకపోతే మాత్రం సౌత్ ఆఫ్రికా కూడా పెద్ద భారీ స్కోర్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా అందరూ ఫెయిల్ అయ్యారు. ఒక ముగ్గురు మాత్రం అక్కడ హిట్ అయినటువంటి పరిస్థితి ఉంది. డెవాల్డ్ బ్రేవిస్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ, ట్రిస్టన్ స్టబ్స్ కానీ. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చాలా అంచనాలకు మించి ఉంది అనడానికి వాళ్ళ, అంటే ఫస్ట్ ఓవర్ నుంచి కూడా వాళ్ళు చాలా పగడ్బందీగా బౌలింగ్ చేయడం జరిగింది. మామూలుగా ఎయిడెన్ మార్కర్ ఇక్కడ పార్ట్ టైం బౌలర్ అయినప్పటికీ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీయటం లేదంటే పరుగులను కట్టడి చేయడంలో ముందు నుంచి సక్సెస్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే అంటే అతను నిన్న ఫస్ట్ ఓవర్ ఒక్క ఓవర్ మాత్రం వేసినా కానీ అతని ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతంగా కనపడింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అవుట్ చేసే విషయంలో పక్కాగా సక్సెస్ అయ్యాడు. ఇక అభిషేక్ శర్మకు సంబంధించి, అంటే ఇషాన్ కిషన్ కొంత పర్వాలేదు అనిపించిన ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ఫామ్ విషయంలోనే కొంత ఆందోళన అయితే కనపడింది. అతను అంటే ప్రతి బాల్ నేను అతను బ్యాటింగ్ ని చూడటం జరిగింది. మొత్తం 12 బాల్ ఆడితే 12 బాల్ చూశాను. అతను అంటే అతని వీక్నెస్ ని ఖచ్చితంగా అటు ఫాస్ట్ బౌలర్లే కాదు, స్పిన్నర్లే కాదు, ఫాస్ట్ బౌలర్లు కూడా అతని వీక్నెస్ ని టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తున్నారు అనే విషయం నిన్న క్లియర్ గా అర్థమైంది. అది చాలా వరకు కూడా లుంగిసాన్ ఎంగిడి కానీ, లేదంటే కగిసో రబాడా కానీ, వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ బౌలర్లు. వాళ్ళ బౌలింగ్ ఎన్సైన్ కానీ వాళ్ళ బౌలింగ్ ని తక్కువ అంచనా వేసి ఏదో పిచ్చి షాట్లు ఆడటం అనేది నిజంగా చాలా వరస్ట్ గా అనిపించింది. అంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అతను ఆట తీరు లేదేమో అనేది అయితే నిన్న అనిపించింది. ఎందుకంటే కగిసో రబాడా, లేదంటే మార్కో ఎన్సైన్, కేశవ్ మహారాజు, అలాగే మా లుంగిసాన్ ఎంగిడి కానీ, వీళ్ళందరూ కార్బిన్ బాష్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్లు. కానీ వాళ్ళ బౌలింగ్ ఏదో పిచ్చితనంగా అతను ఆడినట్టుగా అనిపించింది. ఇక తిలక్ వర్మ అసలు ఆ బాల్ కు ఫ్రంట్ కి వచ్చి ఎందుకు ఆడాడు అనేది కూడా ఒక మిస్టరీ. చాలా కూల్ గా ఆ బాల్ ని ఆఫ్ సైడ్ ఆడుకునేటువంటి అవకాశం ఉంది, ఆఫ్ సైడ్ కవర్స్ లో ఆడుకునేటువంటి ఛాన్స్ ఉంది. లేదంటే అసలు ఆ బాల్ వదిలేసినా సరే ఇబ్బంది ఉండేది కదా. కానీ ఆ బాల్ ని ఎందుకు ముందుకు వచ్చాడు అనేది కూడా ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఇక వాషింగ్టన్ సుందర్, ఇతను బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి వాషింగ్టన్ సుందర్ మీద విమర్శలు అనేది నేను కరెక్ట్ అనుకోను. ఎందుకంటే ఇతను బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి, అంటే అతన్ని మొన్నటి వరకు అసలు బ్యాటింగ్ కి పంపించలేదు. నేను ఒకసారిగా పైకి పంపించారు, 5వ స్థానంలో పంపించారు. అది ఫలితాన్ని ఇవ్వలేదు. ఖచ్చితంగా అంటే ఒక ఆటగాడిని ఒక స్థానంలో ఆడిస్తే అది బాగుండేది. అతన్ని ఎప్పుడు కూడా ఆడించకుండా అదే స్థానంలో ఆడించడానికి ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. ఇక శివం దూబేకి సంబంధించి ఇతను నిన్న కొంత పర్వాలేదు అనిపించాడు. గతంలో చిన్న జట్ల మీద ఆడతాడు అనుకున్నటువంటి విమర్శలు నిన్న అతను కొంత అంటే మెరుగుపరుచుకున్నట్టు కనపడింది. ఇంకా హార్దిక్ పాండ్యా కీలక సమయంలో ఇతను చేతులు ఎత్తేయడం మనం ఈ టోర్నీ మొత్తం కూడా చూస్తున్నాము. ఏదో 1-2 మ్యాచ్లు ఆల్మోస్ట్ అంటే పరుగుల పరంగా కూడా 76 పరుగులు అంటే అతిపెద్ద ఓటమిగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ బలమైనటువంటిది ఏంటంటే బలహీనమైనటువంటి జట్ల మీద విజయం సాధించి బలమైనటువంటి జట్టు ఎదురైనప్పుడు తేలిపోయింది అనేటువంటి వాదన వినబడుతుంది. ఇది వాస్తవమేనా? ఖచ్చితంగా. ఇప్పుడు బలమైన జట్ల మీద ఒక వ్యూహాన్ని, ఇప్పుడు మన పాకిస్తాన్ మీద తప్ప, పాకిస్తాన్ కూడా అంత బలమైన జట్టు ఏం కాదు. కానీ
వాళ్ళ దానికి మిగిలిన జట్లు నెదర్లాండ్స్ కానీ, నమీబియా కానీ, లేదంటే ఇంకో జట్టు యుఎస్ఏ కానీ, ఈ జట్ల మీద వాళ్ళు గెలిచారు. అది పెద్ద గొప్ప వాటి. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా, నిన్న ఉదయాన్నే మాట్లాడే సమయంలో కూడా ఇదే చెప్పాను. ఇప్పటి వరకు మనం గెలిచింది ఒక ఎత్తు, ఈ రోజు ఆడబోయే మ్యాచ్ ఒక ఎత్తు. ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుంది, సౌత్ ఆఫ్రికా కసిమేది ఉంటుంది. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ విషయంలో కూడా వాళ్ళు బలంగా కనపడుతున్నారని నేను చెప్పాను. ఖచ్చితంగా నాకు అదే కనపడింది. ముఖ్యంగా మన ఆటగాళ్ళు అసలు రింకు సింగ్ సంబంధించి నాకు ఎందుకు అతనికి పదే అవకాశాలు ఇస్తున్నారు అనేది నాకు ఒకటి అర్థం కాదు. అసలు అతను టీంలో ఏం చేస్తున్నాడు అనేది కూడా ఒక మిస్టరీ. అంటే అతను బౌలరా, బ్యాట్స్మెనా, లేదంటే ఏంటి అసలు ఫీల్డరా? పోనీ అతను ఫీల్డింగ్ కావాలంటే సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ తెచ్చుకోవచ్చు. ఎట్లా హార్దిక్ పాండ్యా కంప్లీట్ గా ఫీల్డింగ్ చేయడు కాబట్టి హార్దిక్ పాండ్యా స్థానంలో రింకు సింగ్ అప్పుడప్పుడు ఫీల్డింగ్ చేయించుకోవచ్చు. కానీ మరి ఎందుకు అంటే రింకు సింగ్ జట్లో ఉంచుతున్నారు అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. అలాగే ఇక్కడ అభిషేక్ శర్మ స్థానం విషయంలో కూడా అభిషేక్ శర్మ నిన్న కాస్త పక్కన పెట్టి ఆ సంజు శాంసన్ కు ఎంతో కొంత ఛాన్స్ ఇచ్చుంటే, ఎంతో కొంత ప్రభావం చూపించుండేవాడు. అదేవిధంగా తిలక్ వర్మ యాటిట్యూడ్ లో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను నిన్న ఉదయం కూడా తిలక్ వర్మ స్థానంలో అక్షర్ పటేల్ కనుక జట్లోకి తీసుకుని ఉంటే అతను కూడా మంచి ప్రభావం చూపించగలిగేటువంటి ప్లేయర్. ఎందుకంటే తిలక్ వర్మ ఆల్రెడీ మనం 2024 వరల్డ్ కప్ లో, T20 వరల్డ్ కప్ లో కూడా చూసాము. అతను అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా ఆడేటువంటి ప్లేయర్ కాబట్టి తిలక్ వర్మ విషయంలో అతను మంచి ఆటగాడే, కాదనట్లేదు. కానీ అతను గత 4-5 మ్యాచ్ల నుంచి చూసుకుంటే న్యూజిలాండ్ తో సిరీస్ లో కానీ, ఇప్పుడు కానీ న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను ఆడలేదు. గతంలో మ్యాచ్లకు సంబంధించి ఆ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా అతను కొంత ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ తిలక్ వర్మను కొంత పక్కన పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే ఒపీనియన్స్ కూడా వినపడుతున్నాయి. వెంకట్ గారు, నెక్స్ట్ జింబాబ్వేతో పాటుగా వెస్టిండీస్, సో వీటికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అంటారు? ఆ జట్లు ఖచ్చితంగా బలంగా ఉండేటువంటి జట్లే. జింబాబ్వే వాళ్ళు ఆస్ట్రేలియా చుక్కలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ భారత్ కు వాళ్ళు చుక్కలు చూపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం అయితే నాకు కనపడలేదు. ఇక అటు వెస్టిండీస్ కూడా చాలా బలంగా ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు టోర్నీలో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు గెలిచిన జట్లన్నీ కూడా సౌత్ ఆఫ్రికా మీద కూడా ఇంగ్లాండ్ మీద కూడా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వెస్టిండీస్ తక్కువ అంచనా వేయకూడదు, అదేవిధంగా జింబాబ్వేని కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇక్కడ ఒక ప్లానింగ్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది టీమిండియాకు. అంటే చిన్న జట్లే కాదు, ఇప్పుడు రన్ రేట్ పరంగా కూడా భారీ రన్ రేట్ అనేది అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎట్లాగో మన వాళ్ళు దాదాపు 2 జట్ల మీద గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. Super 4 కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మరి ఈ ఒత్తిడిని మన వాళ్ళు ఎలా తట్టుకుని నిలబడతారనే చూడాలి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద T20 వరల్డ్ కప్లో టీమిండియాకి మాత్రం తొలి ఓటమి ఎదురైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో Super 8లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవం చెందింది భారత్. అయితే అహ్మదాబాద్లో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయింది టీమిండియా. ఇండియాకు అలవాటుగా మారినటువంటి తొలి ఓవర్లో వికెట్ ఇచ్చుకోవడం మాత్రం గత మ్యాచ్లో అభిషేక్, నిన్నటి మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఇదే పరంపర కొనసాగింది. ఇక ఫామ్లోకి రాలేకపోతున్నారు అభిషేక్ శర్మ, కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు తిలక్ వర్మ. సో శివం దుబే ఆడకపోతే మాత్రం మరింత ఘోరమైనటువంటి ఓటమి ఉండేది. సో స్లో బాల్స్ని కూడా అంచనా వేయలేక చెత్త షాట్లు ఆడుతున్నారు ప్లేయర్స్. టీమిండియా బ్యాటర్లకు చెమటలు పట్టించారు కేశవ్ మహారాజ్తో పాటుగా యున్సెన్. అయితే సూపర్ ఫామ్లో ఉన్నటువంటి అక్షర్ పటేల్ను తప్పించి సుందర్కు ఛాన్స్ ఇవ్వాలనేది మాత్రం కీలకంగా ఉంది. ఇక అక్షర్ను ఎందుకు తప్పించారంటూ కూడా టీమిండియా ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.